టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే సమంత నటించిన చిత్రం ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టినప్పటికీ మునుపెన్నడూ నటించని రీతిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వెబ్ సిరీస్ తర్వాతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తి నాగ చైతన్య సమంత విడిపోయారు కూడా. అయితే ఇప్పుడు గత కొంతకాలంగా ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్లో ఉందని, రెండో పెళ్లికి సిద్ధమైంది అంటూ వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో రాజ్ నిడమోరు భార్య శ్యామలి దేవి వరుసగా పెడుతున్న పోస్టులు పలు చర్చలకు దారితీస్తున్నాయి. మొన్నటికి మొన్న ఒక పోస్ట్ పెట్టి ఆశ్చర్యపరిచిన ఈమె ఇప్పుడు మరో పోస్ట్ పెట్టి రూమర్స్కి అద్దం పోసినట్టు అనిపిస్తోంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మంచి కర్మను సృష్టించండి, ప్రజలకు సహాయం చేయండి, అందరితో న్యాయంగా వ్యవహరించండి అంటూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టింది. అంతకుముందు నా గురించి మాట్లాడేవారికి, నా తరపున మాట్లాడేవారికి, నా గురించి వార్తలు వినేవారికి, నేను చెప్పేది వినేవారికి, నా గురించి వార్తలు రాసేవారికి, నా కోసం ఆలోచించే వారందరికీ కూడా దేవుడి ఆశీర్వాదం, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. ఇకపోతే రాజ్ సమంత డేటింగ్ రూమర్స్ వేళ ఈమె పెడుతున్న పోస్టులు చర్చకు దారితీస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఈమె ఇలాంటి కామెంట్లు చేస్తుందేమో అనే అభిప్రాయాలు కూడా ఆడియన్స్లో వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే సమంత ఈ మధ్య రాజ్ నిడమోరుతో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి తోడు సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కొంతకాలం గ్యాప్ తీసుకుని వచ్చిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్కి కూడా రాజ్ దర్శకుడు కావటం గమనార్హం. అంతేకాదు ప్రస్తుతం ఈయన దర్శకత్వంలోనే ఈమె రక్త్ బ్రహ్మాండ్ అనే మరో వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇక మరోవైపు సమంత ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి శుభం మూవీని నిర్మించింది. ఈ సినిమా సక్సెస్లో భాగంగా రాజ్తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో పోస్టు చేయగా ఆయనకి ఈమె చాలా క్లోజ్గా ఉన్నట్టు అనిపించింది. దీంతో డేటింగ్ వార్తలు నిజమేనని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే మరొక వైపు ఈ వార్తలను సమంత అసిస్టెంట్ ఆర్యన్ ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ ఆగాలి అంటే అటు రాజ్ లేదా ఇటు సమంత ఎవరో ఒకరు స్పందించాలి. కానీ ఈ రూమర్స్పై వీరు స్పందించకపోవడంతోనే వార్తలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. మరి దీనిపై ఈ జంట ఎలాంటి కామెంట్లు చేస్తుందో చూడాలి.